జున్ను రెడీ. అబ్బాబాబా భలే కుదిరిందండి టేస్ట్. మహానటి జున్నులో కుట్లు ఎందుకు వేసాను? కెమెరా నేను 1 రూపీ యాక్టింగ్ చేయమంటే నువ్వు 5 రూపీస్ యాక్టింగ్ చేస్తున్నావు. అక్క అయిపోయిందా? ఉండరా ఎన్నిసార్లు అడుగుతారా? చూస్తున్నాను కదా. ఇవన్నీ చేసే ముందు హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు బ్లాక్గా ఉన్న వాళ్ళు కనబడట్లేదు అక్క. కష్టాలు చేశాను పగిలిద్ది. ఇది రికార్డ్ అవుతుంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గొప్పలు గొప్ప. మా వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం 1000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలోనే ఉన్నాం. సో ఎవరైనా చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ టు దర్గా లైఫ్ జర్నీ యూట్యూబ్ ఛానల్. ఓకే గైస్, ఈరోజు అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఫస్ట్ డే కదా ఈరోజు. సో అందుకని చెప్పి స్పెషల్గా జున్ను చేద్దాం అనుకుంటున్నాను. మాకైతే గేదె పాలు, ఫ్రెష్ జున్ను పాలు అయితే దొరికాయి. సో అందువల్ల ఈరోజు అయితే జున్ను అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎలా చేయాలో మాకు అంతలా తెలియదు, బట్ తెలిసినంత ట్రై చేస్తాం. లెట్స్ గో. నార్మల్గా జున్ను పాలు తీసుకున్నాయి కదా, ఇవి మళ్ళీ నార్మల్గా పాలు అన్నమాట. ఇవి లీటర్ పాలు జున్ను పాలు అయితే ఇది లీటర్ గేదె పాలు తీసుకోవాలి. ఓకే, ఇది నార్మల్ మిల్క్, ఇది జున్ను మిల్క్. ఓకే, ఇది బెల్లం పాలలో కలపడానికి బెల్లం స్వీట్ కావాలి కదా. ఓకే, అలాగే ఇందులో మిరియాలు, అదేంది మిరియాల పౌడర్, మిరియాలు, యాలకులు, శొంఠి, పంచదార కలిపి పౌడర్. డైరెక్ట్ పౌడర్ ఇది. పౌడర్ వేసి ఇవన్నీ కలిపి మిక్స్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అంతేనా? ఇవేనా? బెల్లం ఇదే ఇంకా ఇంకా చేయాలా? కరిగిపోతే పాలు వేసి కలుపుతాం కదా. అంతేనా? ఇంకా ఈ పోరేనా? పోరే. ఓకే, సో మనం అయితే నార్మల్ మిల్క్ తీసుకున్నాం అండ్ జున్ను మిల్క్ కూడా తీసుకున్నాం. అది లీటర్, ఇది లీటర్ కదా. 2 లీటర్స్ అయితే మిల్క్ అండ్ బెల్లము. డైరెక్ట్గా అప్పుడు ఏంటంటే నార్మల్గా చేసేవారు, ఇప్పుడు డైరెక్ట్గా పొడి చేసేస్తున్నారు అనమాట. ఒకసారి చూడండి మిల్క్. సో ఫస్ట్ అయితే మిల్క్ వేసేసుకున్నాం, అదే జున్ను మిల్క్. ఇప్పుడు నార్మల్ మిల్క్ మిక్స్ చేద్దాం. ఆ లీటర్కి లీటర్ వేయాలా? ఇంకా ఎక్కువ వేయకూడదా? స్వీట్ కావాలో అంత స్వీట్ వేసుకోవచ్చు బెల్లం. అక్కడ నువ్వు బ్లాక్గా ఉన్న వాళ్ళు కనబడట్లేదు అక్క. కష్టాలు చేశాను పగిలిద్ది. ఇది రికార్డ్ అవుతుంది. ఇలాంటి ఏం పట్టించుకోవద్దు, ఇవి చిన్నపిల్లలు అనమాట, ఇలాగా అంటూ ఉంటారు. ఓకే, బెల్లం. సో నెక్స్ట్ బెల్లం. ఆ 2 లీటర్స్ మిల్క్లోకి ఎంత బెల్లం వేయాలి? కేజీ పడుతుంది, కాకపోతే స్వీట్ ఎక్కువ కావాలి తక్కువ కావాలి చూసుకునేది వేసుకోవచ్చు. స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. పంచదార వేయకూడదా? పంచదార చేసుకున్న పంచదార చేసుకుంటారు, బెల్లంతో చేసుకుంటే బాగుంటుంది. అయితే మనం రివర్స్లో పంచదార వేద్దాం బెల్లం కన్నా. మిక్స్ చేయాలి ఇప్పుడన్నీ మొత్తం. ఇది అగా పౌడర్. మా దగ్గర నుంచి మీకు ఏ వీడియోస్ కావాలో ఒకసారి కామెంట్ చేయండి. ఇంక వీడియోలు చేయొద్దని చెప్పి కామెంట్ చేయకండి. ఇప్పుడే ట్రై చేస్తున్నాం కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి. సో మిల్క్ వేస్తాం, మిల్క్లో బెల్లం వేస్తాం. ఇప్పుడు అది బాగా కరిగేలాగా కలుపుతూ ఉండాలన్నమాట. బెల్లం ఇవన్నీ చేసే ముందు హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోవాలి. అప్పుడే సో బెల్లం వేస్తాము. ఇంకా ఇది బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ పౌడర్ ఆడుకున్నాం కదా, ఈ పౌడర్ వేసి ఇది కూడా మొత్తం మిక్స్ చేసుకుని బాగా కలపాలి. పౌడర్ అది మిరియాలు. ఓకే, ఇందాక చెప్పా. మరి మళ్ళీ ఎందుకు అడుగుతున్నారా? వద్దు, ఇంకా చెప్పమంటే మళ్ళీ ఫస్ట్ నేను వద్దమ్మా. గైస్, మళ్ళీ ఇలాంటి మీ ఇంట్లో అయితే అసలు ట్రై చేయకండి. ఇది ఎవరో లేనప్పుడు అస్సలు ట్రై చేయకూడదు. సిస్టర్ చేసింది అయితే అసలు తినకండి ఫస్ట్. ఇంకా వీడే ముందు తింటాడు, అలా అన్న కూడా ముందు తింటాడు కాదా? చెప్పరా? నేను ఫస్ట్ బాస్మతి రైస్. మా సిస్టర్ మీద ఒట్టే చెప్తున్నా, నేను తింటాడు. వీడు మాట్లాడిన అబద్ధాలు.
ఫస్ట్ మొత్తానికి అయితే అన్నీ మిక్స్ చేస్తాము, మిల్క్ అందులోని పౌడర్స్ బెల్లము అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే రెండిట్లో సెపరేట్గా తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇప్పుడు పెద్ద పలవ గిన్నెలో ఒక వాటర్ వేసి పెట్టాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొంచెం హాఫ్ వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసుకున్న దాంట్లో ఈ రెండు పెట్టి క్లోజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే గిన్నె తీసుకున్నాం. ఇప్పుడు ఆ గిన్నెలో సగం వాటర్ వేయాలి. ఆఫ్ వేస్తే సరిపోతుంది. ఆఫ్ వేయాలా లేక కొంచెం గిన్నె సగం మునిగేలా ఆ గిన్నె మనం చుండి పెట్టే గిన్నె. మనం బాక్సుల్లో మిల్క్ తీసుకుంటాం కదా, ఏదో బాక్స్ గిన్నెలు ఏదైనా. సో తీసుకున్న దాంట్లోకి ఏం చేయాలంటే ఆ గిన్నె హాఫ్ ములగాలంట. సో హాఫ్ ములిగేదాకా వాటర్ వేసుకొని పెట్టేసుకోవడం. సో ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నె తీసుకున్నాం. ఆ గిన్నెలో ఇప్పుడు హాఫ్ వాటర్ పెడుతున్నాం. సో వాటర్ అయితే హాఫ్ ఫిల్అప్ చేస్తాము. ఇప్పుడు పెద్ద గిన్నె పెట్టాము ఇందులో. ఇప్పుడు ఇంత మనం రెడీ చేసుకున్న గిన్నెలు ఉన్నాయి కదా, మూతలు పెట్టాలన్నమాట. మూతలు అయితే పక్కా. ఇప్పుడు సెకండ్ గిన్నె సరిపోవట్లేదు. సో ఇది ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న పెద్ద గిన్నెలో సరిపోతాయి లేదని. కొంచెం తెలివి ఎక్కువ వల్ల సరిపోలేదు. ఇప్పుడు ఇంకొంచెం చిన్న దాంట్లో వేస్తాం. తీసుకున్న 2 గిన్నెల్లోనే ఒక గిన్నె సరిపోవట్లేదు, మళ్ళీ ఇంకొకటి. ఇప్పుడైతే రెండిట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు దాని మీద కొంచెం వెయిట్ ఉన్నది పెట్టాలన్నమాట. బాగానే యాక్టింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ అవుతుంది కాబట్టి ఇదంతా క్లీన్ చేసి గిన్నె తోమే. నేనెందుకు తోముతా? మరి జున్ను చేయమన్నావుగా. ఇది మరీ బాగుంది. జున్ను ఆ నూరికి వస్తుంది అంటరా. ఇప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. జున్ను అయితే మొత్తానికి రెండిట్లో తీసుకొని పెట్టి, జున్ను కాదు జున్ను తయారు చేసే మిల్క్ ఇదంతా రెండిట్లో పెట్టేసాము. అవును పాపం వీడే కష్టపడి చేసి పెట్టాడు, మరి మీకు చెప్తున్నాడు. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాం అక్క. మంట పెట్టి దాని మీద కొంచెం వెయిట్ పెడితే ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం రెడీ చేస్తాము, అన్ని పెట్టేసాము. ఎలా చెక్ చేసుకోవాలి అడగండి. మరి వాడి అక్క అయిపోయిందా? ఉండరా ఎన్నిసార్లు అడుగుతారా, చూస్తున్నాం కదా. నేను 1 రూపీ యాక్టింగ్ చేయమంటే 5 రూపీస్ యాక్టింగ్ చేస్తున్నావు. మరి మీ అక్క అనిపించుకోవాలి కదరా. ఒక్క నిమిషం. గైస్ ఆల్రెడీ ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తాం, ఒకటి ఇంకా ఉడుకుతుంది. టెస్ట్ చేస్తున్నాం అన్నమాట. జున్నులో కుట్లు ఎందుకు వేసాను? కెమెరా హాట్ వాటర్ వేస్ట్ అవ్వకూడదని చెప్పి ఆల్రెడీ జున్ను పెట్టిన హాట్ వాటర్లోనే గుడ్లు వేసి పెట్టింది అనమాట. మహా నటి జున్ను రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మనం చెప్పాలి, ఎవరు చెప్తారు? చెప్పైతే